శాపగ్రస్తులైన గంధర్వ కంసం. శాప కారణం? ఇంద్రసభలో తుంగుర నారదుల సంగీత పాండిత్య ప్రదర్శనం జరిగింది. తుంగురని శిశురాంధ్రమైన మమ్మీ న్యాయదర్శులుగా మహేంద్రుడు నియమించారు. గురుదేవులు ఎడ పక్షపాతము చూపలేదని ఆగ్రహించి మమ్ము బ్రహ్మరాక్షసులు కమ్మని శపించారు. నారదుని అనుగ్రహించి అర్ధరాత్రి నుంచి సూర్యోదయం వరకు బ్రహ్మరాక్షసత్వము, యక్షనిధి సంరక్షణము, రాజశేఖర త్రిశూల స్పర్శతో శాప విమోచనము కటాక్షించారు. నాటి నుండి నేటి వరకు ఆ ముక్కంటి ముంగల మోకరించి విమోచనం కొరకు ఆవేదన పడుతున్నా. ఆ రాజశేఖరుని కటాక్షము లేక ఈ రాజశేఖరుని కరుణాశిక్షము మాకు ఈనాటికి నిష్కృతి లభించింది. ఇక ఈ అక్షనిధి అంతా నీదే. నీ మహోపకారం మరువరానిది. మా చిట్టి కానుక స్వీకరించు. ఈ గుళికలు నీకు అదృశ్య రూపము, కామరూపము, శీఘ్రయాని శక్తిని ఇవ్వగలవు. మరొక్క బహుమానం. అవును మోహిని, నేను అన్వేషించే గురుబాలకుడు ఈనాటికి లభించాడు. కానీ అనురాగమయ్యి చంద్ర ఆపదలో ఆత్మరక్షణకి ఆస్కారం లేకుండా అమోఘ చంద్రాయుధం అరిందముడు అపహరించాడు. అయినా వెళ్ళక తప్పదు. ఒకవేళ నేను ప్రాణాలతో తిరిగి రాకపోతే ఈ బాలుని మా గురుదేవులకు అప్పగించే భారం ఇదే మోహిని. మీ ధర్మమే మీకు దివ్య రక్ష. మీరు తప్పక తిరిగి వస్తారు. ఆగండి ఆగండి బావగారు. బావగారు అంటున్నావు? ఎవరు? మేము మీకు తెలియకపోయినా మీరు మాకు తెలుసు. అయినా మనం అయిన వాళ్ళం. ఓయ్, అవును బావగారు. అలవాట్ల పొరపాటు అయిపోయింది. రేపే మా చెల్లాయి చంద్రకళ స్వయంవరం. అవును, విన్నాం విన్నాం బావగారు. వెంటనే బయలుదేరాలి, లేకుంటే చెల్లాయి చెల్లె. బావగారు, రేపు కాశీయాత్రలో కాళ్ళు కడగాలి. కావాలంటే ఇప్పుడే కడుగుతాను. కరుణించండి, కటాక్షించండి. ఇవి కాళ్ళు కావు. సరే పదవాయ్. అలాగేనా? భయం వేస్తుంది. మృత సంజీవిని మనం నీకు రక్షగా కట్టానుగా, ఇంకేం భయం లేదు. రా బాబు. ఈ పిల్లగాని కొడుకల్ల మీద కాపుతుంది. లేదు, ఒక్క వేటుకు రెండు పిల్లలు కాపడు. చెప్పన్నయ్యా. కనిపించారా అన్నయ్య? గారే లేదమ్మా. అమ్మాయ అన్నయ్య కనిపించారా? తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయే చెల్లాయి నొప్పులుగా ఉన్నట్టున్నాయి. అబ్బా, ఇంటికి కనిపించారా లేదా? అబ్బా, నేను చెప్పలేకపోతున్నాను ఇప్పుడు. అబ్బా, కనిపించాను. నిజంగా వస్తా అన్నారా? వస్తా అన్నారా? వస్తానంటే వదిలిపెట్టడానికి నేనేం కాబట్టనా? వెంట పెట్టుకుని ఇచ్చాము. మా అన్నయ్య ఎంత మంచోడు. నాడు వెతికేటట్టు వేసావు కదా. అన్నయ్య మరెక్కడున్నారు? తొందరపడుకు చెల్లాయి. నీ సమావేశం స్వయంవరం అప్పుడు సిగ్గట్టిందా? అందాల
వలపు తల వంటే జడలో పుట్టిన మొగలి పువ్వు దీవినంటే జన్మ జన్మకు అతడే నా మగడమ్మ ఓయమ్మ ఓయమ్మ ఏమంటావు అందాల రాజు వస్తాడు మందారమాల వేస్తాను జగమే తధాతు అంటుంది వేరే వివాహమవుతుంది వేరే వివాహమవుతుంది వేరే వివాహమవుతుంది